నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా ఎన్నిక కాబడిన మాజీ ఎంపీ పనబాక లక్ష్మి సూలూరుపేటకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె సూలూరుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రాక్షస పాలన కొనసాగుతుందని, అతి త్వరలోనే గద్దె దిగే రోజులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గర పడ్డాయని, అదేవిధంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడును సీఎం చేయాలని కోరారు. అదేవిధంగా తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీయిజంకు పాల్పడుతూ వైసీపీ నాయకులు గూండాలుగా వ్యవహరిస్తున్నారని, వీరికి అతి త్వరలోనే బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేదండి, మోసపోవద్దు. ఇప్పుడు అంతకుముందు కూడా మన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అనేక రకమైనటువంటి స్కీముల్లో ఒకటి ఈ పండుగలప్పుడు ఇచ్చేవి. ఇప్పుడు సంక్రాంతి కానుక, లేకపోతే రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక ఇవి ఇచ్చారు. ఈ రోడ్లండి, రోడ్లు ఎట్లుంది ఇందాక ఇప్పుడు రేణిగుంట నుంచి బుచ్చిరాయుడి కంటే నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి సింగిల్ రోడ్డు, కింద దిగితే గోతులు, ఇంకో కారు వస్తే సైడ్కి వెళ్ళలేదు. అలాగే ఎన్ని రోడ్లు అలాగ ఉన్నాయి, గుంతలు ఇవన్నీను. తర్వాత చెత్త మీద పన్ను, కరెంటు బిల్లు కట్టుకోవటం కూడా లేదు. పోయినసారి లోకేష్ బాబు పాదయాత్ర కూడా ఒక అమ్మాయి చెప్తుంది, నాది గుడిసా, నాకు ఫ్యాన్ కూడా లేదు, నాకు 5,000 పైన వచ్చింది బాబు నాకు కరెంటు బిల్లు అనేసరి. ఇలాగా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారే కానీ మేము బాగున్నామని చెప్పిన వాళ్ళు నాకు ఎక్కడ తగలరు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రైతుని అడిగి వారికి ఏ ఎరువులు కావాలా ఏంటి, లేకపోతే వాటికి స్ప్రింక్లర్స్ కావాలా ఏంటి కావాలనేది వాళ్ళకి అవన్నీ ఇవ్వటం జరిగింది. కానీ ఈ రోజున రైతుకి గిట్టుబాటు ధర లేదు, సరైన ఎరువులు ఇచ్చింది లేదు, వాడికి కావాల్సిన పనిముట్లు ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ కూడా ఇస్తామని చెప్పని చాలామందికి రాలేదు. ఆరోగ్యశ్రీ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. ముందుగా మాజీ మంత్రివర్యులు పనబాక లక్ష్మి గారిని నూతనంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసిన మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా పనబాక కుటుంబంతో సూళ్ళూరుపేట నియోజకవర్గానికి వారు ఎంపీగా కంటెస్ట్ చేసినప్పటి నుంచి దగ్గరగా సంబంధాలు. మొన్న బై ఎలక్షన్లో అయితే మాకు సొంత ఇంట్లో బిడ్డలాగా మమ్మల్ని అందరినీ చూసుకోవడం, అప్పటి నుంచి కూడా సూళ్ళూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం కుటుంబీకులందరితో దగ్గరగా పరిచయాలు, ఏదున్నా మంచి చెడ్డ మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చాలా ఆనందంగా ఉంది వారిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడం. అదేవిధంగా నిన్నటి రోజున వైసీపీ వారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో, ముఖ్యమంత్రి స్థాయిలో ఇటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేస్తాడు, అది కూడా 9.5 సంవత్సరం ప్రజల్లోనే ఉండి ప్రజల కష్టాలు తెలుసుకొని తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యి ఇటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేస్తాడు అని నా జీవితంలో నేను అనుకోలే. మా ఆఫీస్లో వాడిపారేసిన చెత్త కాగితాల కన్నా ఘోరమైన మేనిఫెస్టో. ఏదన్నా కొత్త పథకం, ఉపయోగం ఉండే పథకం ఏదన్నా ఉందే అని అంటే ఒక్కటి లేదు. అమ్మ ఒడి అని చెప్పారు, 18,000 ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక బిడ్డకు 15,000 ఇస్తామన్నారు. ఈరోజు 13,000 ఇస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉండేటప్పుడు బిడ్డ పుట్టక ముందు గర్భంలో ఉంచి మరీ ప్రయోజకుడు అయ్యేదాకా పథకాలు పెట్టాడు. 1, 2, 25 పథకాలు. ఈ పథకాల్లో ప్రయోజకుడు అయ్యేదాకా పథకాలు ఉన్నాయి. వాటి నుంచి నీరు గార్చేసాడు. అన్నా క్యాంటీన్లు ఏమైపోయినాయి, చంద్రన్న బీమా ఏమైపోయింది,
అవన్నీ ఏమీ లేకుండా చేసావు. మరి మొన్నటి రోజున మా మామిడిపాడు విలేజ్లో ఒక యాదవ్ కుర్రోడు చనిపోతే యాక్సిడెంట్లో రాత్రి 10 గంటలప్పుడు మెసేజ్ వస్తే హుటాహుటిని పరిగిస్తూ వస్తే బైపాస్లో ఆ అబ్బాయిని యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. చాలా బాధాకరం. సరే, పోయిన వాళ్ళని ఎట్ట మనం తీసుకురాలేం కాబట్టి అదే చంద్రన్న గవర్నమెంట్ కానీ ఉండుంటే వారికి 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమా కింద వస్తుంది అని అనుకొని ఆ స్కీమ్ మీద కంటిన్యూ అవుతుంది కదా, దానికి కొంచెం మార్పులు చేసి ముందుగా కుటుంబంలో ఎవరు చనిపోతారో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఎంతో ఇస్తారు అని చెప్పి అప్పుడు చెప్తున్నాను. ఆ 1 లక్షన్న వస్తుంది కదా అని చెప్పి ఉదయాన్నే హుటాహుటిన మా సెక్రటరీకి వాళ్ళకి ఫోన్ చేసి రే బయలు కట్టండి అని చెప్తే అన్న సారీ ఆ స్కీమ్ లేదు, క్లోజ్ చేసేసారు అన్న. ఇంతటి దౌర్భాగ్య స్థితిలో ఈ వైసీపీ పాలన ఉంది. ప్రజల్ని ఏం పట్టించుకుంటున్నారో వాళ్లే చెప్పాలి. అదే రేపు తిరిగి మళ్ళా చంద్రబాబుని ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేస్తే గతంలో ఉన్న చంద్రన్న బీమా పథకాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి అదే కోల్పోయిన కుటుంబంలో 10 లక్షల రూపాయలు వాళ్ళ తదనంతరం ఉన్న పిల్లలకి వాళ్ళకి ఆదరవు ఉండేటట్టు పథకాలు పెడతారు. పేదవారు అక్కడ ఇక్కడ పనిచేసి మధ్యాహ్నం పూట భోజనం చేసేదానికి వసతి లేకపోతే 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం పెడతారు. ఇది జీవితంలో అటువంటి ఆలోచన రాదు. ఎందుకనంటే ముఖ్యమంత్రి ఒక ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు. ముఖ్యమంత్రి గురించి పెద్దగా మాట్లాడే స్థాయి నాకు లేకపోయినా ఇది వాస్తవం. అందుకని ఎప్పుడు అతని ఆలోచనలు ఎర్రగానే ఉంటాయి, మరకలతోనే ఉంటాయి, రక్తపు మరకలతోనే. సులూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నాయకులు అందరూ కలిసి టీడీపీ లీడర్ వంక సుధాకర్ నేతృత్వంలో సులూరుపేటలోని ఆయన ఇంటి వద్ద నియోజకవర్గ బీసీ నాయకుల ఆత్మీయ సమావేశంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్, తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, సులూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, పరిసారత్నం, లాయర్ సుధాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉచ్చూరు శ్రీనివాసులు, పాలెంపాడు రమణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీగా గెలిపించేందుకు నాయకులతో చర్చించుకుని టీడీపీ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీని మరియు తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్లను అత్యధిక మెజారిటీతో అందరూ కలిసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈనాటి ఈ కార్యక్రమంకు పెళ్లకూరు మండల పార్టీ అధ్యక్షులు సంచి కృష్ణారెడ్డి, మురళీకృష్ణారెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. రమ్మని ఒక సైడ్ వస్తాడు ఎన్నికలకు బీసీలందరూ కూడా ఎన్నుదన్నుగా ఉండి పార్టీ విజయానికి తోడ్పడేటట్టు చేయడమే ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే బీసీలకి మన కాన్స్టిట్యున్సీలో కొద్దిగా గుర్తింపు తక్కువగా ఉంది. కానీ కొంతమందికి కొన్ని పదవులు వచ్చినప్పటికీ కొన్ని కీలకమైన పదవుల్లో కొంత
లోటుగా ఏర్పడుతుంది. దానికోసం బీసీలందరూ ఐక్యంగా ఉన్నాం అనే ఒక దీన్ని ఈ సభ ద్వారా పార్టీకి కానీ పెద్దలకు కానీ నిరూపించుకోవడం కోసమే ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా యొక్క నమస్కారాలు ఇంత చక్కటి సమావేశాన్ని నిర్వహిస్తున్న సోదరుడు సుధాకర్ గారికి, అలానే ఇక్కడ విచ్చేసిన తెలుసు బాముల శ్రీనివాస గారు అధ్యక్షత వహిస్తున్న బాముల శ్రీనివాస గారికి, మరియు మాజీ ఎంపీ ఎక్స్-ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం గారికి, అట్లానే మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే ఎక్స్-ఎమ్మెల్యే పరసారత్నం గారికి, డాక్టర్ పరసారత్నం గారికి. యాక్చువల్గా నాకేదో విషయాలు బీసీ మిత్రులతో కలవటం, అందరం కలిసి మంచి అన్ని విధాల రకంగా మాట్లాడుకోవటం, ఆత్మీయ సమావేశాలు అనేది మాకు ఒక అలవాటు. ఇది ఒక 20 yearsగా వస్తూ ఉంది. చాలా సంతోషం. చిన్న ఇబ్బంది వల్ల నేను ఇవాళ ప్రాపర్గా మాట్లాడలేకపోతున్నాను. నాకు ఆ పెయిన్ కూడా ఉంది. కాబట్టి మీరు అనేదా భావించకండి, నేను ముందు వెళ్ళిపోతే. ఇంకా మీ పెద్దలు అప్పుడే తెలియజేశారు బీసీల గుర్తింపు అనేది. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. తప్పకుండా అన్ని రంగాల్లో పార్టీ పుట్టినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి గౌరవనీయులు మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ బాబు వరకు అందరూ కూడా బీసీలకి 100% గుర్తింపు ఉంటుంది. మీకు తప్పకుండా తెలిసింది. ఈ పార్టీలో ఈ కాన్స్టిట్యున్సీలో కూడా మీకున్న బలం, మీ నాయకత్వ పటిమ, అన్ని మండలాల్లో ఎక్కడెక్కడ ఎవరున్నారు, ఎంతవరకు మీరు ఆ విలేజెస్లో మీ నాయకత్వం ఉందనేది అంతా కూడా మాకు ఒక అవగాహన ఉంది. నాకు పామూరు రాజయ్య గారి దగ్గర నుంచి మా రమణయ్య గారి దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం అంతా, ఇంకా ఇప్పుడు మస్తానయ్య గారు కానీ లేదా మిగతా వాళ్ళు కానీ మన వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారు, ఎప్పుడున్నారు, రామానుజన్ గారు, 30 సంవత్సరాలకు ఉన్న అనుబంధం ఇది. కొత్తగా ఎవరైనా వచ్చిన సోదరులు ఉంటే కూడా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, తప్పకుండా తెలుగుదేశం పార్టీ మీకు మంచి గుర్తింపు ఇస్తుంది. ఈ కాన్స్టిట్యున్సీస్ మీకు ఇవి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ కాబట్టి పదవుల్లో మీకు వచ్చే రాబోయే రోజుల్లో ఉండే పదవుల్లో కానీ వీటిలో కానీ బీసీలకు తగిన ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా కూడా దాంట్లో ఏ విధమైన వివక్ష కానీ ఇంకొకటి కానీ ఉండదు. అన్ని విధాలుగా కూడా మీరు పార్టీకి ఏ విధంగా తోడ్పడతారో అదేవిధంగా పార్టీ కూడా మీ అండగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వేదిక నలకరించిన పెద్దలందరి ముందు హామీ ఇస్తున్నాను. తప్పకుండా మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా మనకి ఉండేది 10 రోజులు కష్టపడి అందరూ పనిచేయండి. మన అభ్యర్థిని గెలిపించుకుందాం. మన అభ్యర్థుల్ని డాక్టర్ నెలవల విజయశ్రీ గారు, అలానే మా పెద్దలు, మా కుటుంబ సభ్యులు, ఎక్స్ ఎంపీ ఎమ్మెల్యే అంటే కాబోయే ఎంపీ గారు, మళ్ళీ మనకి ఇక్కడ అన్ని రకాల అండదండలు ఉండాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో మంచి గుర్తింపు వస్తుంది. ఎంపీగా మనం వరప్రసాద్ సార్ని గెలిపించుకుంటే. కాబట్టి దయచేసి నెలవల విజయశ్రీ గారిని, వరప్రసాద్ గారిని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలుగుదేశం మీకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటుందని, నేను ఎప్పుడు కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పేసి మీకు సవినయంగా మనవి చేస్తూ సార్ చెప్తున్నారు. అక్కడ నుంచి వచ్చిన పదవులు కాదు, మన వరప్రసాద్ సార్ గెలిస్తే పెద్ద ఆయన మనకి చక్కటి మంచి పోర్ట్ఫోలియోతో వస్తాడు ఆంధ్రప్రదేశ్కి. దాన్ని 100% ఈ మన ఏరియా ఒక మంచి ఆయన ఏ ఆపోజిషన్లో ఉంటేనే చాలా డెవలప్ చేశారు సెంట్రల్ నుంచి. ఆయనకున్న కనెక్షన్స్లో, ఆయనకున్న దీంట్లో తప్పకుండా కూడా మన తిరుపతి పార్లమెంటు చాలా అన్ని రకాలుగా డెవలప్ చేస్తారని చెప్పేసి ఒక గుర్తు సైకిల్ మీద, ఒక గుర్తు కమలం మీద మీరందరూ కూడా దగ్గరుండి అన్ని విధాలా వేయించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉద్యోగ యువతలు కానీ అదేవిధంగా మహిళలందరూ కూడా ఆలోచించి ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అవుతుందని చెప్పని కూడా మీకు మనం చేస్తూ ఉండాలి. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా, మరి ఇంకేదైనా కార్యక్రమాలు జరగాలన్నా ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల వారికి రక్షణగా ఉంటాడని చెప్పని కూడా మీకు మనం చేస్తున్నాం. మరి అందుకే మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం చారిత్రక అవసరం.
బడుగు బలహీన వర్గాలకు అవసరం, ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలకు అవసరం, ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్టీలకు అవసరం, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు అవసరం, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు అవసరం, ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి కూడా అవసరం అని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉంటాం. మనం అందరూ కూడా మీరు గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బీసీ నాయకులు నాయకత్వం వహించేవాళ్ళే, ఎవరు తీసిపోయేవాళ్ళు కాదు. ఒకరికొకరు పోటీతత్వంతో పనిచేయండి. మీ గ్రామాల్లో మీ బూతుల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చేదానికి మీరు అందరూ కూడా పోటీతత్వంతో పనిచేయండి అని చెప్పని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మనం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని గద్దెని ఎక్కించే వరకు మన బీసీ సోదరులు కానీ అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలని, మరి మన నియోజకవర్గంలో సూలూరుపేట నియోజకవర్గంలో అత్యధికంగా బీసీ సోదరులు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని డాక్టర్ నెలవల విజయశ్రీ విజయం ఖాయం అని చెప్పని కూడా మీకు మనం చేస్తాం. అదేవిధంగా నా సోదరులు ఇప్పుడే పెద్దలు వచ్చిపోయారు, వరప్రసాద్ గారు, ఆయన బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు కాబట్టి ఒక ఓటు కమలం గుర్తుకి, ఒక ఓటుకి సైకిల్ గుర్తుకి వేయమని చెప్పని గ్రామాల్లో ఉన్న మిగతా బీసీ సోదరులందరూ కూడా మీరు తెలియజేస్తే ఇక్కడ నాయకత్వం వహించే బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో కూడా మీరు మీ నాయకత్వం పటిష్టంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా అందరికీ చెప్పి మన ఇద్దరిని గెలిపించేటట్లుగా చేయాలని చెప్పని కోరుకుంటూ, మన ధ్యేయం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం అని చెప్పని కూడా మీకు మనవి చేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన బీసీ సోదరులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాన్నగారు పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీగా నెలవల సుబ్రహ్మణ్యం గారు పోటీ చేసినప్పుడు ఆ పాప 5వ క్లాస్ చదువుతుంది. అలాంటి ఆమెను చదివించి డాక్టర్ని చేసి ఈరోజు నీడలో డాక్టర్ వృత్తి చేసుకుంటున్నటువంటి బిడ్డ, నాన్న నేను మీలాగా ప్రజాసేవ చేయాలి అనే ఉద్దేశం నాలో కలిగింది అని చెప్పని మాట చెప్పడం, వాళ్ళ నాన్నగారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మాట్లాడుకొని మన పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్ని అందరినీ కలిసి లోకేష్ బాబు గారిని అందరినీ కలిసి కూడా వాళ్ళు మాట చెప్పడం, దాని తర్వాత వాళ్ళు హామీ ఇవ్వడం, ఈరోజు ఆ బిడ్డ ఆ ఎండల్లో కొంచెం కూడా జంకకుండా నేను అనుకున్నాను గెలుపుకు నాంది ఆమెకు ఉన్నటువంటి ఒక ఎనర్జీ అని చెప్పని నేను మనస్ఫూర్తిగా తెలుసుకొని నిన్న తమిళనాడు కుప్పాలకు వెళ్తే కొంచెం ప్రాబ్లంగా ఉంటే నేను మాట్లాడి అందరినీ కూడా కన్విన్స్ చేస్తే ఒక్క ఓటు కూడా పోకుండా మేము పాపని గెలిపిస్తాము, ఈసారి లేడీకి ఇచ్చినారు కాబట్టి మేము అత్యధిక మెజార్టీతో ఆమెను గెలిపించుకునే దానికి మేము ముందుంటాము, మమ్మల్ని కుక్కలతో పోల్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మేము ఎంత కష్టపడుతున్నాము, ఆ ఉప్పుకాయలో మేము ఎంత బాధపడుతున్నాము, అలాంటి పరిస్థితుల్లో మేము ఉంటే మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారని చెప్పని వాళ్ళు చెప్తే నేను చెప్పినాను, తమిళ్లో చెప్పినాను, நீங்க யாரும் பயப்படாதீங்க, இந்த வாட்டி நம்மளுக்கு சந்திரபாபு நாயுடு முக்கியமந்திரியா வருவாரு, அவர் வந்தாருன்னா நம்ம நல்லா இருக்கலாம், உங்களுக்கு என்ன தேவையோ அதெல்லாம் நான் செய்யறேன் அப்படின்னு சொல்லி அந்த அம்மா சொல்லுவாங்க உங்களுக்கு. அதனால ஒரு ஓட்டு வந்து நிலவல விஜயஸ்ரீ டாக்டர் அந்த அம்மாவுக்கு சைக்கிள் சின்னத்தில் போடுங்க. ஒரு ஓட்டு டாக்டர் ஐஏஎஸ் டாக்டர் அவர் தமிழ்நாட்டில் வரப்பிரசாத் ராவ் அவர் ஐஏஎஸ் வேலை செய்தாரு. அவர் நம்மளுக்கு வந்து ஒரு வாட்டி எம்பியா இருந்தாரு, ஒரு வாட்டி எம்எல்ஏவா இப்போ இருக்கிறாரு. அவர் வந்து மறுபடியும் என்டிஏ கூட்டணி தரப்பில் அவர் வந்து பிஜேபி எம்பியா போட்டிட்டு இருக்கிறாரு. அவருடைய சின்னம் தாமரைப்பூ, తెలుగులో కమలం అంటే తమిళ్లో తామరైపూ. తామరైపూ చిన్నத்தில் ஒரு ஓட்டு போடுங்க. அதே விதமா நம்ம திருமதி డాక్టర్ విజయశ్రీ அவங்களுக்கு வந்து సైకిల్ చిన్నத்தில் ஒரு ఓటు పోడుంగ అని చెప్పని 20 కుప్పాల దాకా తిరిగి వాళ్ళంతా కన్విన్స్ చేసి మనం కంటే కూడా వాళ్ళు ఎంతో ఆప్యాయతతో అభిమానంతో ఆదరించి అభినందించి ఆ పాపని అంత ఇదిగా మాట్లాడి మేము గెలిపిస్తామని చెప్పని మాట ఇచ్చినారు. కుటుంబాలు ఉన్నాయి అనేటువంటి మీరు చూడాలి, అది ఏ క్యాస్ట్ అన్నా కాదు. బీసీ క్యాస్ట్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలన్నింటినీ కూడా అందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకొని ప్రతి ఒక్క బీసీ సైకిల్ గుర్తు మీద విజయశ్రీకి వేయాలని, అదేవిధంగా కమలం గుర్తు మీద
వరప్రసాద్ గారికి వేయాలని చెప్పి మీరందరూ కూడా ఒక్క మాట మీద నిలబడి ఆ పంతాన్ని నెగ్గించుకొని రేపు సైకిల్ గుర్తు మీద కమలం గుర్తు మీద విజయశ్రేణి అదేవిధంగా వరప్రసాద్ గారిని ఇద్దరిని కూడా గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సులూరుపేట వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్యకు ఎన్నికల ప్రచారంలో చుక్కెదురైంది. దొరవారి సత్రం మండలం కటువపల్లి గ్రామంలో కిలివేటి సంజీవయ్య ప్రచార నిమిత్తం ఆ గ్రామానికి వెళ్ళగా ఆయనను గ్రామస్తులు అందరూ కలిసి మీరు మా గ్రామంలోకి రావద్దు అంటూ నిలదీయడంతో సంజీవయ్యకు చేదు అనుభవం ఎదురైంది. గడిచిన 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న మీరు మా గ్రామానికి ఏమి పనులు చేశారు అంటూ సంజీవయ్యను నిలదీశారు. దీంతో సంజీవయ్య చేసేది ఏమీ లేక ప్రచార రథంపై అరకొర ప్రచారంతో కటువపల్లి గ్రామంలో ప్రచారాన్ని ముగించుకొని తిరుగుముఖం పట్టారు సంజీవయ్య. ఊరితో మాట్లాడుతుంది కదా వినాలి మీరు కూడా మాట్లాడి తీయాలా అడిగే తీయాలా ఏం 10 సంవత్సరాలు వాళ్ళు అడుగుతున్నారు ఇట్లా చెబుకో అమ్మఒడి ఇట్లా ఆశ్రయ ఇట్లా చేతి ఇవ్వట్లా డబ్బులు ఇవ్వట్లా ఆశ్రయ ఇవ్వట్లా వయసు ఇవ్వట్లా ఆశ్రయనా వినాలి మీరు వినాలా మీరు ఎందుకు కాదు వినండి. నేను చెప్పాను వినండి. నేను చెప్పాను కదా నేను చెప్పాను నేను కూడా చెప్పేది వినాలి మీరు. 10 years నుంచి 5 సంవత్సరాలు జగన్ కలవలేదు. నేను ఏం చేయలేదు. నేను 5 సంవత్సరాలు జగన్ చేసిన తర్వాత నువ్వేం చూస్తున్నావు కదా. తెలుగుదేశం పార్టీ నాయకురాలు కోటుపోలూరు గ్రామ వాస్తవ్యులు ఇసనాక శ్రీవాణి ఆధ్వర్యంలో సులూరుపేట మండలంలోని సుగ్గుపల్లి ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్ ఇంటి వద్ద లాయర్ సుధాకర్ రెడ్డి బొమ్మన పళనీల ఆధ్వర్యంలో ఇసనాక శ్రీవాణి చేతుల మీదుగా వీరంతా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని టీడీపీలో చేరడం జరిగింది. భగ భగ మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, పగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా, కంటి నిండా నీళ్లతో గొంతు తడుపుకోకుమా, ఇంటి చలగ చేతిలో ఇంకుతున్న తేజమా, ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా, ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు, భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, పడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం. ఈరోజు సుగ్గుపల్లి పంచాయతీ నుంచి 25 మంది తెలుగుదేశంలో చేరారు. వైఎస్ఆర్ నాయుడు కోటపోలూరు నుంచి ఒక 25 మంది చేరారు. చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో నేను చేరి నా మనుషుల్ని కానీ పక్క మనుషుల్ని కానీ అందరినీ చేర్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయశ్రీ గారు ఎమ్మెల్యే అయితే మనం అందరం బాగుపడతామని నా మనుషులకు చెప్పి చేయించాను. జై చంద్రబాబు నాయుడు. పాండిచ్చేరి నుంచి నెల్లూరుకు ఓ 407 లారీలో అక్రమంగా తరలిస్తున్న 300 మద్యం కేసులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న నేపథ్యంలో 7,40,000 రూపాయల విలువైన 14,400 క్వార్టర్ మద్యం బాటిళ్లను పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. అయితే మరో 10 రోజుల్లో జరగబోవు ఎన్నికలను సంబంధించిన నాయకులు ఎవరైనా ఈ మద్యాన్ని పంచేందుకు తరలిస్తున్నారా, లేక ఇంకెవరైనా అక్రమ మద్యం వ్యాపారస్తులు ఈ మద్యాన్ని తరలిస్తున్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అందరూ మీ టీం ఆఫీసర్లు మీ ఇక్కడికే వస్తారు లోపల ఇంటర్గేట్ ఎవరు పట్టుకున్నారు వాళ్ళు ఇక్కడ నిలబడి ఆయనే కాదు అయిపోయింది. బాలాజీ ఎంటర్ప్రైజెస్ మానుకుంటాడు కదా బాలాజీ. వాళ్ళ ఫోటోలు పెట్టుకోండి. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.